వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎక్కడా కనిపించట్లేదు ఏంటనుకున్నా, మొన్న మధ్యన మరి పరకాల ప్రభాకర్ గారితో ఈ ఓటర్ లిస్టు ఈవీఎంల వండిపాటు, అదే ఈవీఎంలో అవకతవకలు జరిగిపోయిన దాని మీద ఏదో మాట్లాడారు. తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యారు. అడపాదడపా బయటకు వచ్చి ఏదో మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఆయన నిరంతరం అలుపెరగకుండా చేస్తున్నటువంటి పోరాటం మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద, మార్గదర్శి మీద ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి ఎట్టకేలకి సుప్రీంకోర్టు ముగింపు పలికింది వాళ్ళతోటి. సో విచారించినటువంటి ధర్మాసనం ఇక్కడ ఏం చేశారు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో దాదాపు 2 దశాబ్దాల పైచిలకు ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నటువంటి పోరాటం, వాళ్ళు ఇల్లీగల్గా డబ్బులు ఇచ్చేసేస్తున్నారు, అల్లా చేసేస్తున్నారు, ఇచ్చేసేస్తున్నారు అని చెప్పి అందులో అక్రమాలు ఏం జరిగాయి, ఏ విధంగా జరిగాయి అనేది ఆయన ప్రూవ్ చేయడంలో కానీ ఇంకోటి మరి ఎక్కడ మైనస్ అయిందో తెలియనటువంటి పరిస్థితి. సో హైకోర్టు గతంలో మార్గదర్శికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది, అయిపోయింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అయితే పూర్తిగా పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు వాళ్ళతోటి. ఇంక రేపటి నుంచి మార్గదర్శి ఫ్రీ అనమాట. ఉండవల్లి గారు కూడా ఇంకేం పని లేకుండా ఆయన కూడా ఫ్రీ అనమాట. ఏం జరిగిందనేది చూస్తే ఇందులో పూర్తిగా విచారణ జరిపింది ద్విసభ్య ధర్మాసనం, ఏకసభ్యం కాదు, ద్విసభ్య ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారణ అనేది జరిపింది. జస్టిస్ ఎంఎం సుందరేష్ అలాగే జస్టిస్ ప్రసన్న బి వరాలే ఇద్దరు కలిసి విచారణ చేశారు. విచారణ సందర్భంగా మాజీ ఎంపీ అరుణ్ కుమార్ గారి మీద, ఆయన తీరు మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసింది గౌరవ సుప్రీంకోర్టు. చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే పిటిషన్ వేయడానికి, పోరాటం చేయడానికి అసలు మీరెవరు అని డైరెక్ట్గా ప్రశ్నించింది. నా డబ్బులు ఇప్పుడు సపోజ్ నేను మార్గదర్శిలో నేను వేసానండి, అన్యాయం జరిగిపోయింది నాకు అంటే నేను పిటిషన్ వేసిన అర్థం ఉంది. నాకు అన్యాయం జరగలేదు, కానీ ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, జరిగిపోతోంది అనేటువంటి ఒక ఎజెండా పెట్టుకొని ఇంకేముంది వాళ్ళు మొత్తం దోచేస్తున్నారు, మీరు ఇదంతా చేయాల్సిందే అని సుప్రీంకోర్టుకి వెళ్తే, అన్ని కోర్టుల నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు నీకేముందయ్యా దీని మీద నువ్వు పిటిషన్ వేయడానికి, నువ్వెవడమని చెప్పి అడిగింది. ఇంత చివరికి వచ్చి మరి ఇలాగా ఇంత డైరెక్ట్గా అడిగితే సమాధానం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఐ డోంట్ థింక్ సో అలాంటి సమాధానాలు ఉంటాయనేది. బట్ ఇక్కడ ఇంకో కొన్ని పాయింట్లు ఏం చెప్పిందంటే, ఈ కేసును మొత్తం ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా, అంటే ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి వాటి మీద వేసిన పిటిషన్లా అయితే కనిపించట్లేదు. ఇదేదో మీరు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేయడానికి మాత్రమే ఉన్నటువంటి వివాదంలా కనిపిస్తుందని చెప్పింది. ఇది కూడా జస్టిస్ సుందరేష్ చేసినటువంటి వ్యాఖ్య. అలాగే ఈ కేసులో మీరు ఇంకా వాదనలు వినిపించే కొద్దీ కూడా మీ మీదే ఇంకా అనుమానాలు మాకు పెరుగుతున్నాయి, మీ మీదే మేము డౌట్ కొట్టాల్సి వస్తుంది అని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. సో సిద్ధార్థ లుద్ర అలాగే నాగముత్తు వాళ్ళ వాదనలు వినిపించారు. ఇది డిపాజిటర్లకే ఎక్కువగా ముందు ప్రాధాన్యత ఇచ్చింది తప్ప ఇంకొకటి కానే కాదని చెప్పింది. అలాగే దాదాపు 2,500 కోట్ల మొత్తం డిపాజిటర్లకి మేము విజయవంతంగా చెల్లించామని కూడా చెప్పింది. అండ్ ఇంకా ఎవరన్నా క్లెయిమ్ చేయని స్వల్ప మిగులు మొత్తం 5.23 కోట్లు ఎస్క్రో ఖాతాలో పెట్టాం, ఇంకా ఎవరు క్లెయిమ్ చేయలేవి. ఎప్పుడో డిపాజిట్ చేసి ఉంటారు, పాస్బుక్లు ఎక్కడో పెట్టేసి ఉంటారు. 2,500 కోట్లు డిపాజిటర్లకి ఇవ్వడం అయింది. ఎస్క్రో ఖాతాలో ఎప్పుడు వచ్చినా వాళ్ళు తీసుకునే విధంగా 5.23 అన్క్లెయిమ్డ్ అమౌంట్ను కూడా అందులో పెట్టింది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ హైకోర్టు కూడా పబ్లిక్ నోటీసులు జారీ చేసే ఇదంతా ట్రాన్స్పరెంట్గా దీన్ని ఇష్యూ క్లోజ్ చేసిందని కూడా చెప్పారు. ఇది ఎలా ఉందంటే, ఇది ఎప్పుడో రావాల్సినటువంటి తీర్పు. బేసిక్గా రామోజీరావు ఈ చిట్ ఫండ్స్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో నిజాయితీగా పారదర్శకంగా వ్యవహరించి ప్రతి రూపాయి డిపాజిట్లకి మళ్ళీ చేరేలాగా ఎంత కష్టపడ్డారో ఆయన నిజాయితీకి ఇప్పుడు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కింద దీన్ని భావించవచ్చు అని కూడా చాలామంది విశ్లేషకులు అంటున్నారు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన రిటైర్మెంట్ ప్రకటించేసి ఇలాంటి వివాదాలు వీటన్నింటికి కూడా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటే మంచిది అన్నటువంటి వార్తలే బలంగా వినిపిస్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా ఇవాళ రేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు కాకపోతే నేను ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తానని ఏమైనా అంటారా అనేది లేదు. ఇంకా ఇది చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి కూడా నేను దీన్ని తీసుకెళ్తానని ఏమైనా పోరాటం మొదలు పెడతారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. బట్ నౌ ద కేస్ హ్యాజ్ అన్ ఎండ్. సుప్రీంకోర్టు చెక్ పెట్టేసింది. ఇది దీని మీద ఉన్నటువంటి ఫ్లాష్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.